హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర విహారీ ఏ స్వీట్ ట్రావెలర్ స్టోరీస్. సో ఇలా మన వేకప్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో యాక్చువల్లీ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అని ఈ మధ్య ఎవరో రీసెంట్గా అడిగారు. నేను ఎగ్జాక్ట్ డేట్ అయితే మర్చిపోయాను, కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ మార్నింగ్ వేకప్ అనమాట నాకు. ఎందుకంటే ఇంత ప్లెజెంట్ వ్యూలో మార్నింగ్ నిద్ర లేవంగానే ఈ వ్యూ కనిపిస్తుంటే ఎలా ఉండిందంటే సీరియస్లీ హెవెన్ అనమాట. సో అలిపే అని చెప్తుంటే నేను ఎప్పుడు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఫస్ట్ అయితే నేను బోట్ ఎక్కగానే బోట్లోకి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ ఈ ట్రిప్ ప్లానర్స్తో ఏంటంటే గర్ల్స్కి సపరేట్ అండ్ బాయ్స్కి సపరేట్ ఉంటుందన్నమాట. సో ఇందులో కపుల్స్ వాళ్ళు ఉండడంతో నాకు సింగిల్ రూమ్ అనేది దొరికిందనమాట. సో బాయ్స్ అందరికీ ఒక రూమ్, సో గర్ల్స్ అందరికీ ఒక రూమ్ అలా ఉంటుందన్నమాట. సో నాతో గర్ల్స్ ఎవరు లేరు కాబట్టి, కపుల్స్ ఉన్నారు కాబట్టి సో నాకు షేరింగ్ లేదనమాట. సో నాకు ఒక్కదానికే సింగిల్ రూమ్ అనమాట. సీరియస్లీ ఈ బోట్ రైడ్ అండ్ ఈ బోట్లో స్పెండ్ చేయడం అసలు లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్ లాగా నాకు ఉండిపోద్ది అనమాట. బోట్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ బోట్ నెక్స్ట్ డే బోట్ దిగేంత వరకు ది బెస్ట్ మూమెంట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. చాలా అంటే చాలా, ఎందుకంటే నేను నేచర్ లవర్ని కాబట్టి ప్రతి ఒక్క చిన్న పాయింట్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ సన్సెట్ ఉంది చూసారా, నిజంగానే అసలు అది రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ దాని మాటలో వర్ణించలేనంత హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఎన్ని బోట్స్ ఉన్నాయో అసలు ఇక్కడ. నేను అనుకున్నా ఎన్ని బోట్స్లో ఫిల్ అవుతారా అని చెప్పి. అన్ని బోట్స్ కూడా సరిపోవంట ఒక్కొక్కసారి. సో ట్రావెలర్స్ ఎక్కువ అయ్యేసరికి ఆ బోట్స్ కూడా సరిపోవంట. మనకేంటంటే నేను వచ్చేసి మ్యాక్సిమం ఈ ట్రిప్ ప్లానర్స్ తోటే నేను ప్లాన్ చేసుకుంటాను. సో సోలో ట్రావెల్ కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా వస్తే నా ఫ్రెండ్స్ అలా జాయిన్ అయితే ప్రాబ్లం లేదు, కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా నేను ట్రిప్ ప్లానర్స్తోనే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈసారి నేను మీట్ ఓవర్ ద వీకెండ్ వాళ్ళతోటి ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందుగా అన్నీ ఈ ప్రీ బుకింగ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో కాస్త దూరంలోనే స్టాప్ చేసేస్తారేమో అనుకున్నాను. సో ట్రిప్ ప్లానర్స్వి ఆల్మోస్ట్ ఈ బుకింగ్స్ ఉంటే ఇంకా ప్రైవేట్గా బుక్ చేసుకుంటారు కదా, ఫ్యామిలీస్ వాళ్ళు సపరేట్గా వచ్చినప్పుడు వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా. మిడిల్లో కూడా హాల్ట్స్ ఉన్నాయి అనమాట, హౌజెస్ ఉన్నాయి. అసలు ఎంత బాగుంది తెలుసా. నిజంగానే కేరళలో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకున్నా. నేను తిరుపతిని వదిలి ఎక్కడికి వెళ్ళాలంటే నాకు అస్సలు 1 or 2 డేస్కి మించి నాకు ఇంకా తిరుపతిని వదిలిపోద్దు. అలాంటిది ఒకవేళ కేరళలో నేను ఇయర్స్ ఉండాలంటే హ్యాపీగా ఉండిపోతానేమో అనిపించింది. అంత బాగుందన్నమాట. అసలు ఇంటి నుంచి బయట రాగానే ఇట్లా రివర్లు, తర్వాత అలా అసలు చెప్పలేని అనుభూతి అనమాట. ఇంకా స్పీడ్ బోటర్స్ వచ్చి తిరుగుతూనే ఉంటారనమాట మన బోట్స్ చుట్టూ. ఎవరికైనా స్పీడ్ బోట్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్పీడ్ బోట్లో మనల్ని చాలా పెద్ద రౌండ్, ఆల్మోస్ట్ ఒక 4 kilometers వరకు రౌండ్స్ వేయిస్తారనమాట. 150 మరి 500 ఛార్జ్ చేశారు. అది కూడా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఇట్లా రొటేట్ అవుతారనమాట, టర్న్స్ ఉంటాయి. సో చాలా బాగుండింది అది కూడా. ఎటు చూసిన బోట్సే. అండ్ ఇక్కడ వాటర్లోనే స్టే ఉంటుంది నైట్. అబ్బా నిజంగానే చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా స్పాట్కి అయితే మేము వచ్చేసాము. అక్కడ ఒక ఏరియాలో మొత్తం ఒక విలేజ్ టైప్ ఉన్న దగ్గర స్టే అయితే ఉండిందనమాట. ఒక చెట్టుకి బోట్ని కట్టేశారు. ఇంకా కట్టేసి నైట్ మాకు బోట్లో పైన అంటే ఫస్ట్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట బోట్. ఇందులో పైన వచ్చేసి ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇంత పెద్ద డైనింగ్ హాల్ ఉంది చూసారా. ఇది వచ్చేసి మల్లీశ్వరి మూవీలో ఉంటుంది కదా, అంత పెద్దగా ఉంది డైనింగ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ బోట్లో 40 members కూడా స్టే చేస్తారంట. బట్ ఈ బోట్ వచ్చేసి ఎస్పెషల్లీ మా టీమ్ మెంబర్స్కి మాత్రమే. సో 13 members మేము. సో ఈ 13 members కోసం మాత్రమే ఈ బోట్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా వచ్చేసి డిన్నర్లోకి కేరళలో ఫుడ్ బాగోదు అంటారు, కానీ చాలా బాగుండింది. రోటీ అండ్ పప్పు, ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, రైస్, ఇంకా చికెన్,
అండ్ ఇంకోటి ఏదో డిష్ అది. సో, ఆలు అనుకుంటా. సో, ఇలా మా డిన్నర్ అయితే గడిచిపోయిందనమాట. ఇంకా నైట్ అంతా అలా కబుర్లు చెప్పుకుంటూ ఆహ్, అంటే అందరూ స్ట్రేంజర్స్ కదా! సో, ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, వాళ్ళ వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ, ఇంకా డాన్స్‌లు అలా అలా మాట్లాడుకుంటూ ఉండిపోయామనమాట. ఇంకా మార్నింగ్ లేవంగానే ఫ్రెష్ ఎయిర్, ఇంకా ఇక్కడ చూస్తే బోట్స్ అలా మూవ్ అవుతూ ఆ మూవ్ అవుతున్న బోట్స్ అలలకి ఈ బోట్ అలా కదులుతూ ఉందనమాట. సో, ఇంకా మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి అలా వ్యూ చూస్తుంటే ఇంకా నాకు లైఫ్‌లో ఇంకేమొద్దు, ఇలా ఒక లైఫ్ ఉంటే చాలా అనిపించిందనమాట. ఏదైనా మనం కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడే మనకి అది బావుంటుంది. అది డైలీ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే అంతగా అనిపించదు. సో, అలాగే ఉంటుందేమో మేబీ. సో, నాకైతే మాత్రం లైఫ్‌లో బెస్ట్ మూ మెమొరీ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ ద బెస్ట్ మూమెంట్. అసలు ఇలా నిద్ర లేవంగానే పక్కన వ్యూ చూడంగానే నా మనసు ఎలా ఉంది తెలుసా? అండ్ ఇంకా ఈ బోట్‌లో కొన్ని పోజెస్‌తో ఫోటోస్, వీడియోస్ అవి తీసుకున్నాను. సో, అవి నేను ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా బెస్ట్ మెమరీ ఇది. మా అంకుల్ అంటే మా మామయ్య వాళ్ళంతా వెళ్ళారనమాట అలిపికి. అలిపే బోట్ అంటే ఏముంటదిరా అలిపే బోట్‌లో అనుకున్నా. బట్ ఈ నేచర్, ఈ వాటర్, ఈ ఎయిర్ నిజంగా అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. లైఫ్‌లో ఒక్కసారైనా కేరళ ట్రిప్ ఎంజాయ్ చేయాలి. అంటే లైక్ నేచర్ లవర్స్‌కైతే మాత్రం ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చనమాట. లైక్ ఇట్లాంటివన్నీ లైట్ తీసుకునే వాళ్ళకి యావరేజ్‌గానే ఉంటది. కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు ఈ ప్లేస్‌ని అండ్ ఈ ట్రావెల్‌ని. ఇది మొత్తం జర్నీ వచ్చేసి కంప్లీట్‌గా నేనైతే మాత్రం నేను ఇంతవరకు ట్రావెల్ చేసిన వాటిలో ది బెస్ట్ మెమొరీ అని చెప్పుకోవచ్చు. ఇంకా అసలు ఎంత నేను ఎంజాయ్ చేశానంటే మంచిగా సాంగ్స్ పెట్టుకొని అలా గాల్లో తేలిపోతున్నట్టు అనిపించిందనమాట. సో, ఇది మన అల్పే బోట్ హౌస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. సీ యూ సూన్. బాయ్ ఆల్.